అంటే పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే ఇవన్నీ చేసుకోవాలి, అవును. లేకపోతే టైం పాస్ అంటే నడుస్తూ ఉంటుంది. రాజా సింగ్ అంటే రామచంద్రరావు అధ్యక్షుడు కాగానే రాజా సింగ్ కోర్ బీజేపీ నాయకుడైనా చాలా హిందుత్వవాది. మరి అలాంటి ఆయన సస్పెండ్ చేశారు, బయటకు పంపారు ఎందుకు? రాజీనామా చేశాడు ఆయన. అదే రామచంద్రరావు అధ్యక్షుడు అయిన సస్పెన్షన్కి రాజీనామా సస్పెన్షన్ కూడా అయింది గతంలో. సస్పెన్షన్ రివోక్ అదే చేశారు. అయింది. రెండు మూడు ఎందుకు మూడేళ్ళు ఆయన మీద ఎందుకు అట్లా టార్గెట్ అవుతున్నాడు ఆయన అని? ఆయన రాజీనామా చేసింది కదా సార్. అంతకుముందు సస్పెండ్ అయ్యాడు. సరే అప్పుడు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఒక మతానికి వ్యతిరేకంగా ఇచ్చిండ్రు కాబట్టి సస్పెండ్ చేయండి. 3 సంవత్సరాలు ఎంతనో సస్పెండ్ ఉండి మళ్ళీ రివోక్ అయింది. ఇప్పుడు ఆయన రాజీనామా చేసుకుంటారు. అలాంటి నాయకుడు దూరం అయితే పర్లేదా? నష్టం ఏం లేదంటారా పార్టీకి? ఎవ్వరు దూరమైనా నష్టమే, అందరిని దగ్గర పెట్టుకోవాలి. ఆయన రాజీనామా చేశారు, పార్టీ దూరం చేసుకోలే కదా ఆయనని, పార్టీ అని పంపించలే కదా. ఆయన కనీసం ఆయన పిలిచి మాట్లాడాలి కదా, అంత కరడుగట్టిన హిందుత్వవాదేనా? అది ఎవరు మాట్లాడాలి? పార్టీ నాయకత్వం మాట్లాడాలి, కానీ మాట్లాడట్లేదు. తెలియదు. ధర్మపురి అరవింద్ ఒక నిజామాబాద్ పార్లమెంట్ కన్ఫైన్ అయిపోయి ఉన్నాడా? అంటే ఇక మిగిలింది ఏం సంబంధం లేదా మీకు పార్టీలో? సార్ ఇప్పుడు నాకున్న బాధ్యత అది. అంటే ఏమన్నా బాధగా ఉందా? బాధ్యతలు నాకు ఇవ్వట్లేదు, పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఇవ్వట్లేదు. నాకు బ్రహ్మాండమైన బాధ్యత. పార్టీని మీ ఎంపీ పరిధిలో ఇందూరు ప్రజలు మంచి బాధ్యత ఎంపీ పరిధిలో ఓకే, పార్టీ ముందుకు పోవాలంటే రాష్ట్రంలో వెళ్ళాలి కదా, ఆ బాధ లేదా మీకేం? అంటే ఎవరైనా ఒక కార్యకర్త నా పార్టీ అధికారంలోకి రావాలనుకుంటారు, అందరూ పనిచేయాలనుకుంటారు, నాకు ఎక్కువ ఉంటుంది, అది మీకు ఎక్కువ ఉంది. కాబట్టి ఎక్కువ ఉంటుంది. మీకు అవకాశం లేదంటే మాకు అలవాటు, ప్రభుత్వం మాటల్లో మీకు అవకాశం లేదంటే మాకు అలవాటు, మా కుటుంబంలో అలవాటు, ఎప్పుడు టికెట్ ఇచ్చినా గెలుస్తుంది. అదే అంటున్నా, మీకు తెచ్చే అవకాశం లేకుండా పోయిందని ఇప్పుడు.